ప్రైజ్ గాడ్. వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుని దేవుని వాక్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవాన్ని బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మనమేమైనాము, నేనేమై ఉన్నాను, కేవలం ఆయన ఉచిత కృపాని అందరూ బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నన్ను ఎంతగానో ప్రోత్సాహపరుస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ నడిపిస్తున్న మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మరొక వీడియో ద్వారా మరొక వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడలాగున మనం ముందుకు సాగిపోదాం. నిర్గమకాండము 34వ అధ్యాయము 8-9 వచనాలు చూసుకుందాము. అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకుని నమస్కారం చేసి, ప్రభువా, నా మీద నీకు కటాక్షం కలిగిన ఎడల నా మనవి ఆలకింపుము. దయచేసి నా ప్రభు మా మధ్య నుండి మాతో కూడా రావలను. నీకు లోబడనులని ప్రజలు మా దోషమును పాపమును క్షమించి మమ్మును నీ స్వాస్థ్యముగా చేసుకోవాలను. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమైన, కృపామైన, దయామడివైన ప్రభువా, మీ అప్రంజి పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ సాయంకాల సభలో నీ పాద సన్నిధానికి వచ్చినారైనా మీరు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఈ వాక్యం వినిపించుటకు నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపింపు దయచేసి మాతో మాట్లాడాయి. ఇంకా మేము నీలో విధేయత కలిగి ఎలా ముందుకు సాగిపోవాలను నా ప్రభువా, మీ సన్నిధి మాతో ఉండాలని మేము ఎలాగా ప్రార్థించుకుంటాం. మీ సన్నిధి మీతో వ్యక్తిగత సహవాసంతో ముందుకు సాగిపోవాలి. మాకు చివరి వరకు నాయన మా జీవిత యాత్రలో అంతా మాకు ఎలాగ ఉండాలో మాకు నేర్పించి మహింపదమని మీ బ్రీక్ మోడ పరక్షకుండా నేతృత్వ వరకు నీ పదాలు పట్టుకుని అతి ముఖ్యంగా వీడికొచ్చినాం తండ్రి. ఇక్కడ ఏం చేస్తుందంటే ఈ వాక్యము 33వ అధ్యాయంలో చూసుకున్నాం కదా. ఆయన మాతో, నీ సన్నిధి మాతో ఉండాలి, నువ్వు మాతో రావాలని మోషే మాట్లాడినట్టుగా దేవునితో మనం చూసాం. అయితే దేవుని దయగల స్వభావాన్ని వెల్లడి చేసినప్పుడు మోషే వెంటనే వినయంగా స్పందించిన తీరు ఈ వచనాలు తెలియచేస్తాయి. ఏంటి దేవుని దయగల స్వభావం? ఆయన ఎప్పుడూ దయామయుడు, కరుణామయుడు, కృపామయుడు. ఆ స్వభావాన్ని వెల్లడిపరిచేదిగా ఈ వచనం మనకి తెలియచేస్తుంది అన్నమాట. ఆయన కరుణ, ప్రేమ మరియు క్షమను చూపుతారని దేవుడు చేసిన వాగ్దానానికి చెల్లించిపోయి మోషే ఆయనకు సాగిలపడి ఆరాధించినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుని యొక్క స్వభావంలో ఏంటి? కరుణ, ప్రేమ మరియు క్షమించే గుణం. ఆ గుణాన్ని, దేవుని యొక్క స్వభావాన్ని దేవుడు చేసిన వాగ్దానానికి చెల్లించిపోయి మోషే ఏం చేశాడు? సాగిలపడి ఆయన ఆరాధించినట్లుగా ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. ఇశ్రాయేలు కోసం విజ్ఞాపన చేశాడు, ఆరాధించి ఏం చేశాడు? ఇశ్రాయేలీయుల కోసం విజ్ఞాపన చేశాడు. వారిలో మొండితనం ఉన్నప్పటికీ వారి పాపాలను క్షమించి వారిలో నివసించమని దేవుణ్ణి వేడుకున్నాడు. మాతో నివసించు ప్రభువా, వారు మొండివారైనప్పటికీ, వారు లోపల నిలని ప్రజలైనప్పటికీ నీ కరుణా దయ, ప్రేమ మరియు క్షమాపణ చూపుతున్న ఆ స్వభావంతో వారి పాపాలను క్షమించి వారిలో నివసించమని దేవుడిని వేడుకున్నట్లుగా, ఆరాధించినట్లుగా ఈ సందర్భం వివరిస్తుంది అన్నమాట. ఈ వచనాలకు ముందు మోషే దేవుని మహిమను చూడాలని కోరాడు. అయితే ఈ సాయంకాల సమయంలో మరి దేవుని యొక్క స్వభావం నేను అర్థం చేసుకున్నాం. ఆయన కరుణామయుడు, కృపామయుడు, దయామయుడు, ప్రేమామయుడు, క్షమించే స్వభావం గలవాడు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడు. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన వారమై ఉన్నాం. ఆయన సన్నిధి మనకి ఉంటే మనం అన్నీ పొందగలము. ఆయనతో సన్నిహిత సంబంధం, వ్యక్తిగత సంబంధం, వ్యక్తిగత ప్రార్థన, విజ్ఞాపన మనం కలిగి ఉంటే ఆయన ఎప్పటికైనా ఆయన చేసిన వాగ్దానం మనకి నెరవేర్చగల శక్తివంతుడు. ఈ సాయంకాల సమయంలో మనం ఎట్లా ఉన్నాం సహోదరి, ప్రియ సహోదరి, సహోదరుడా? మరి నీ విశ్వాసం, నీ యొక్క ప్రార్థనా జీవితం ఎలాగుంది? మరి లోబడనల్లుడి ఇశ్రాయేల్ ప్రజల్లా ఉన్నామా? ఆయన క్షమించే గుణం గలవాడని మన తప్పిదాలు తెలుసుకుంటాం, మనం విజ్ఞాపన చేస్తూ, మన తప్పిదాలు కడుక్కుంటూ, ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ, మనముండితనం విడిచిపెట్టి దేవునితో సహవాసం కలిగి ఉన్నామా? మనం పరీక్ష చేసుకుందాం. ఈ వచనాలకు ముందు మోషే ఏమన్నాడు? దేవుని మహిమను చూడాలని కోరాడు. నిర్గమకాండం 34:6-7 చూసుకుంటే దేవుడు తన అంతిమ స్వరూపాన్ని
ప్రకటించడం ద్వారా స్పందించాడు. ఆయన మహిమను చూడాలని కోరినప్పుడు ఆయన కరుణామయుడని ఆయన బయలుపరుచుకున్నాడు. దేవుడు కరుణామయుడను, దయామయుడును, దీర్ఘశాంతము గలవాడును, సత్యమును మంచితనము సమృద్ధిగా కలిగినవాడును అని గ్రహించాడు. ఆయన కరుణామయుడు, దయామయుడు, కృపామయుడు, దీర్ఘశాంతము గలవాడు, సత్యమును మంచితనము సమృద్ధిగా, కొంచెము కాదు సమృద్ధిగా కలిగినవాడు అని ఆయన తెలుసుకున్నాడు. ఆయన దేవుడు పాపాన్ని క్షమించి దోషులకు జవాబుదారీగా ఉంచుతాడు. పాపాలను క్షమిస్తాడు, దోషులకు జవాబుదారీగా ఉంచుతాడని మనం తెలుసుకుంటున్నాం. 8వ వచనంలో ఆరాధన చేశాడు. దేవుని అపారమైన కరుణను విన్న మోషే వెంటనే ఆయన ముందు సాగిలిపడి ఆరాధించాడు. ఆయన పరిశుద్ధుడు, క్షమించేవాడు అయిన దేవుడు తక్షణ గౌరవానికి, భక్తికి అర్హుడని గ్రహించాడు. ఎందుకు అలాగ సాష్టాంగపడి ఆరాధించాడు? ఆయన పరిశుద్ధుడు, క్షమించేవాడు, తక్షణంగా గౌరవం ఇవ్వాలి ఆయనకి, ఆయన ఘనపరచాలి. ఆ భక్తిని గౌరవించడానికి, ఆ తక్షణ గౌరవం ఇవ్వడానికి దేవుడు అర్హుడు, యోగ్యుడు, ఆయన మాత్రమే యోగ్యుడని గ్రహించి సాష్టాంగ నమస్కారం చేసి ఆరాధించినట్లుగా చూస్తున్నాం. మరి నా హృదయం ఆయన ఆరాధించడంలో ఎలా ఉంది? మన హృదయం విరిగి నలిగిన మనసుతో, దీన మనసుతో, తగ్గింపు గుణంతో మనం ప్రార్థించి ఆరాధిస్తున్నామా? మనం పరీక్షించుకుంటున్నాం. 9వ వచనం విజ్ఞాపన మరియు కృప. మోషే ఈ కృప ప్రత్యక్షతను దేవునితో తన వాదనకు ఆధారంగా ఉపయోగించుకున్నాడు. ఈ విజ్ఞాపన ఇశ్రాయేల్ ప్రజల గురించి విజ్ఞాపన చేయడం కానీ, దేవుని యొక్క కృపకు కానీ, ఆ కృపా ప్రత్యక్షతను పొందుకోవాలంటే దేవునితో ఆ వాదన ఆధారంగా చేసుకొని వారి గురించి, ఆ ఇశ్రాయేల్ ప్రజల గురించి, మొండి పట్టుదల గురించి వారిని క్షమించమని, మాతో నీ సన్నిధి ఉండాలని వారి పక్షంగా మరి ప్రార్థించినట్లు, విజ్ఞాపన చేసినట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. వారు దేవుని సన్నిధికి అర్హులు కారు. ఇశ్రాయేల్ ప్రజలు లోబడటం లేదు, అయినప్పటికీ అర్హులు కారని అతను అంగీకరించాడు. మోషే అంగీకరించాడు. ఇశ్రాయేల్ ప్రజలు అర్హులు కారు దేవుని సన్నిధికి. దేవుని సన్నిధి ఎంతో పవిత్రమైనది, పరిశుద్ధమైనది. ఆయన సన్నిధికి ఎలాగ వెళ్ళాలి? ఆయన మనతో ఉండాలంటే మనం ఎలాగ ఉండాలి? దేవుని సన్నిధికి వారు అర్హులు కారని మోషే గ్రహించాడు. అయినప్పటికీ దేవుని క్షమించే స్వభావం కారణంగా వారి దుష్టత్వాన్ని క్షమించి వారిని తన ప్రత్యేక వారసత్వంగా స్వీకరించమని మోషే ఆయనను వేడుకున్నట్లుగా ఇక్కడ చూస్తున్నాం. ఏంటి ఆయన క్షమించే స్వభావం? దేవుడు క్షమించే స్వభావం కారణంగా వారిలోని చెడుతనాన్ని క్షమించి వారిని తన ప్రత్యేక వారసత్వంగా స్వీకరించమని మోషే ఆయనను వేడుకున్నట్లుగా ఈ వచనం తెలియజేస్తుంది. మనం ఈ సాయంకాల సమయంలో మనం ఎలాగున్నాం? మనం తగ్గించుకుంటున్నామా? ఆయన సన్నిధికి యోగ్యులుగా, అర్హత కలిగిన వారుగా మనం వాక్యంతో పరిశుద్ధపరచుకుంటున్నామా? నా పాపాలు, శాపాలు, దోషాలు అన్నీ ఆయన సిలువుపై భరించి, ఆయన సిలువు మరణం ద్వారా, అమూల్యమైన ఆయన రక్తధారల ద్వారా నీకు నాకు రక్షణ ఇచ్చి ఆయన యోగ్యులుగా చేశారు. ఆయన నమ్మితే చాలు మనం యోగ్యత కలిగిన వారు, అర్హత కలిగిన వారు. ఆయన క్షమించే స్వభావం గలవాడు, కరుణామయుడు, దయామయుడు, ప్రేమామయుడు, కృపామయుడు, కృప చూపించే దేవుడు, దీర్ఘశాంతం గలవాడు. మనం లోబడినప్పటికీ కూడా మనం తిరిగి ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థించి విజ్ఞాపన చేసినప్పుడు ఆయన కరుణించి మనం క్షమించే దేవుడు. అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆయన ప్రేమకి, ఆయన క్షమాపణకి, ఆయన క్షమించే స్వభావానికి, కరుణికి మనం ఎంతగానో ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఎంత ఆరాధించినప్పటికీ, ఎంత స్తుతించినప్పటికీ, ఆరాధించినప్పటికీ మనం ఇంకా రుణస్థులమే. అది గ్రహించి మన విశ్వాస ప్రయాణంలో మన జీవితకాల పర్యంతము ఆయనకి నమ్మకమైన వారుగా, నమ్మకమైన విశ్వాసులుగా ప్రార్థనా విజ్ఞాపనలతో ఆయన కృప గురించి, ఆయన కృప కోసం, దయ కోసం మనం ప్రార్థించి ప్రతి విషయంలో మనం కడుక్కుంటూ
వాక్యమైన అర్థంలో మనని సరి చేసుకుంటూ ముందుకు సాగిపోవాలని కోరుతూ ఈ వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం. కాబట్టి మన అటువంటి ఇదిలో మన విశ్వాస ప్రయాణంలో ముందుకు సాగిపోవాలని కోరుతూ ఈ వీడియో నేను ముగిస్తున్నాను. మనం ప్రార్థన చేసుకుందాం. మరొకసారి మనం పరీక్షించుకుందాం. మనం ఎలాగ ఉన్నాం? లోబడనల్లని ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నామా? మనం కడుక్కుంటూ ఉన్నామా? మరి ఇవన్నీ మనం పరీక్షించుకుంటూ ఆయన కరుణామయుడు, క్షమించే గుణం గలవాడు అని మనం గ్రహించి ఆయన కృప గురించి మనం ఎలాగ ఉండాలో అర్హత కలిగి మనం ముందుకు సాగిపోవాలని కోరుతున్నాం. ఈ వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాం. కాబట్టి అలాగ ముందుకు సాగిపోవాలని కోరుతూ ఈ వీడియోని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమామయుడు, కృపామయుడు, దయామయుడు ప్రభావ మీ అబ్బాయి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ మరొకసారి నీ పాత్రలకు వచ్చినాం నాయన. మీరు ఇంతవరకు మాతో మాట్లాడినందుకు వందనాలు. మా విశ్వాస ప్రయాణంలో నీ దయ గురించి, కృప గురించి, కరుణ గురించి, మీ క్షమాపణ గురించి ఆధారంగా చేసుకొని మేము ఆరాధిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకొని నాయన మా వాక్యమైన అర్థంలో మమ్మల్ని మేము సరిచేసుకుంటూ విశ్వాస ప్రయాణంలో మా జీవితకాల పర్యంతం మీలో నమ్మకంగా ముందుకు సాగిపోయే కృపాని గురించి మీరే సహాయం చేసి మహింపదమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారికి నీ పదాలు పట్టుకుని అతి విక్రయంగా ఆడుకొచ్చినాం తండ్రి. ఆమె నన్ను ఎంతవరకు ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు, నడిపిస్తున్నారు. ఇంకనూ ఇలాగే ముందుకు నడిపించాలని, సబ్స్క్రైబ్ చేసుకోవాలని, కామెంట్ పెట్టాలని, లైక్ చేయాలని కోరుతూ దాన్ని ఇటు విధంగా ముందుకు నడిపించాలని కోరుతూ ఈ వీడియో నేను ముగిస్తున్నాను. నా గురించి, నా కుటుంబం గురించి, నా బిడ్డల గురించి ప్రార్థన చేయాలని కోరుతున్నాను. మీ గురించి, మీ కుటుంబాల గురించి, మీ బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.